హరిహర వీరమల్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ మూవీని రివ్యూ చెప్పుకోబోతున్నాం. ముందుగా ఈ మూవీ నుంచి చెప్పుకోవాలంటే కనుక దీన్ని క్రిష్ జాగర్లమూడి గారు ఒక కథ తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో చేయాలనుకున్నప్పుడు దానికి ఏం రత్నం గారు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి అనుకున్నప్పుడు ఈ కథ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని కొన్ని బాగా లేట్ అవుతున్న కారణంలో క్రిష్ గారు ఈ కథ నుండి తప్పుకోవడం, ఆ క్రమంలో మన ఏం రత్నం గారు అబ్బాయి జ్యోతికృష్ణ గారు ఈ మూవీకి రావటం, దీన్ని ముందుకు సాగించడం జరిగింది. అసలు సినిమా ఎలా ఉంది అని చెప్పుకోవాలంటే కనుక 16వ శతాబ్దంలో మచిలీపట్నం పోర్టు దగ్గర ఆ వజ్రాలను దొంగిలించే సీన్తో అయితే పవన్ కళ్యాణ్ గారితో సీన్ స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా అయితే నాకైతే ఈ సినిమాలో నచ్చిన పాయింట్స్ ఏంటంటే కళ్యాణ్ గారి యొక్క ఎనర్జీ, దీంట్లో కొన్ని డైలాగ్స్ అయితే కనుక ఆయన యాక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. హీరోయిన్ కూడా ఈ సినిమాకి కరెక్ట్గా యాప్ట్ అయింది. కళ్యాణ్ గారి పక్కన తను చక్కగా యాప్ట్ అయింది. ప్రతి హీరో సినిమాలు ఏమవుతుందంటే క్యారెక్టర్ అలా వచ్చిరిపోతూ ఉంటాయి. అలా కాకుండా కళ్యాణ్ గారి ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ పాత్రని అలా తీసుకెళ్తూ సినిమా అంతా కూడా తీసుకెళ్తూ అయితే ఉంచారు. ఇక మెయిన్గా బాగా 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 మూవీకి ఇంపాక్ట్ ఇచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. కేరళ గారు సాంగ్స్ విషయంలో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ తనదైన మార్క్ అయితే మూవీకి చూపించారు. నా లెక్క ప్రకారం, మన రివ్యూ ప్రకారం 3 హీరోలు అండి. 1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే, 2 మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే, 3 బాబీ డేల్ గారు అండి. ఔరంగజేబ్ పాత్రలో బాబీ డేల్ గారు చేసిన క్యారెక్టర్ సినిమాకి అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అలాగే ఈ మూవీ ఎండ్ అయ్యే ముందు ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా తీశారని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేయని జోనర్ని ఈ మూవీతో చేశారు, మెప్పించారు కూడా. నాకు అనిపించిన మైనస్ అయితే విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని చోట్ల. ఎందుకంటే ఈ హార్స్ రైడింగ్ విషయంలో అది కొట్టొచ్చడం కనిపిస్తూ ఉంటుంది. కళ్యాణ్ గారు కూడా కొన్ని సీన్లలో కళ్యాణ్ గారు ఉన్నారా, డూబ్ ఉందా, లేదా బొమ్మ ఉందా అన్న సన్నివేశాలు అయితే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఆ సీన్స్ చూస్తున్నప్పుడు. అవైతే ఈ రోజు కట్ చేశారని చెప్తున్నారు, కానీ ఎంతవరకు కట్ చేశారు, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అయితే తెలియదు. కానీ ఈ విజువల్స్లో మాత్రం మేకర్స్ ఖచ్చితంగా మిస్టేక్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సెట్స్ వేసినప్పుడు అది సెట్స్ అని అర్థమైపోతుంది. దానికి కారణం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని డేట్స్ సరిగ్గా ఎవరైపోవడం వల్ల ఆ సెట్స్ మరి ఏసీ ముందు దాన్ని సరైనగా తీర్చిదిద్దలేదేమో అనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా అయితే కనుక సినిమాని కుటుంబ సమేతంగా చూడొచ్చు. మనం ఇచ్చే రేటింగ్ అయితే ఈ మూవీకి 5కి 3.75 అయితే రేటింగ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాచబుల్ మూవీ.